తెలంగాణ గనులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ కు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. తెలంగాణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వివేక్ పూలమాల వేసిన అనంతరం వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్న కాలంలో ప్రజలకు చేసిన సేవలను వివేక్ స్మరించుకున్నారు. ఆయనపై ప్రేమ అభిమానంతో ప్రజలంతా అతనిని కాకా అని పిలిచేవారని, సింగరేణి సంస్థలో 1,00,000 ఉద్యోగాలు పోకుండా కాపాడి కార్మికులకు అండగా నిలిచారని మంత్రి గుర్తు చేశారు. ఇక గడ్డం కుటుంబంపై పెద్దపల్లి ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుందని ఆకాంక్షించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడేవారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బిఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్, సిఎంపిఎఫ్ ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒక్కసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచేటప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు